మనం భగవంతుని యొక్క రూపగుణ విభూతులను భక్తితో ఆలోచిస్తున్నారనుకోండి, మీరు భక్తితో చదువుతున్నారనుకోండి, మీకు తెలియకుండా ఒక పొంగు వస్తుంది, అబ్బా అని గొప్ప ఆనందం వస్తుంది. ఆ పొంగు పెరగకుండా ఏం చేస్తారంటే దానికి శాంతమును జోడు చేస్తారు. మహాత్ములు చెప్పినటువంటి విషయములను కలుపుకొని లోపల ధ్యానం చేసి పరమ ప్రశాంత స్థితిలో కదలకుండా కూర్చుంటారు. అదే ఆ పొంగు వచ్చింది అంటే ఆ భక్తి విన్నప్పుడు చదివినప్పుడు వచ్చినటువంటి పొంగు పెద్దల మాటలను కలిపి ధ్యాన స్థితిలోకి వెడితే కదలకుండా ఎర్రటి తట్టు కట్టి నిలబడుతుంది. దానికి పెద్దల అనుభవాన్ని పెరుగు తెచ్చి జోడు చేస్తే తోడుకుంటుంది, పెరుగు అవుతుంది. అందులోకి మనస్సు అన్న కవ్వాన్ని తిప్పి ఆ కవ్వానికి ఏకాగ్రత అన్న తాడు కట్టి అదే పనిగా భగవంతుడి గురించే ప్రయత్నపూర్వక ఆలోచన కాదు, ఏది చేస్తున్నా ఆయన గురించే ఆలోచనలు వస్తుంటాయి.